తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ అక్షరాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలానంద్. ఇవాళ అక్షరాల కార్యక్రమంలో 3 సెగ్మెంట్లను మనం ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం. ఒకటి ఈ వారం కవిత, ఆ సెగ్మెంట్లో ఈ వారం నేను చదివిన నాకు నచ్చిన ఒక 3 కవితలు మీకు వినిపిస్తాను. అట్లాగే 2వ సెగ్మెంట్లో కవి సమయం కార్యక్రమంలో డాక్టర్ కె గీత గారు తమ కవిత్వాన్ని మనతో పంచుకుంటారు. పోయెట్ హర్ విత్ హర్ ఓన్ వాయిస్, తన స్వీయ గొంతుకతో డాక్టర్ గీత గారు మనకు మంచి కవిత్వాన్ని వినిపిస్తారు. ఆ తర్వాత గత వారం మనం మొదటి భాగంలో కోవెల సుప్రసన్నాచారి గురించినటువంటి ఒక జీవితము సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాన్ని కొండపల్లి నిహారిణి గారు మాట్లాడగా మనం అందులో మొదటి భాగం విన్నాం. ఇవాళ 2వ భాగాన్ని వినబోతున్నాం. తర్వాత సెగ్మెంట్లో, సినిమా సెగ్మెంట్లో కైఫీ, మనందరికీ తెలుసు కైఫీ ఆజ్మీ, షౌకత్ ఆజ్మీ, షౌకత్ కైఫీ, ఈ పేర్లని మనకు చాలా సుపరిచితమైన పేర్లు. షౌకత్ ఆజ్మీ అక్టోబర్ 21న జన్మించారు. అక్టోబర్ 21 తన జయంతి సందర్భంగా మనకి షౌకత్ ఆజ్మీ జీవితము, సినిమా రంగము, సృజన రంగానికి సంబంధించిన వివరాలన్నిటితో హెచ్ రమేష్ బాబు గారు మనతో పంచుకుంటారు. ఇట్లా ఇవాళ కార్యక్రమాల్లో మనం ఈ 3-4 సెగ్మెంట్లలో వీటన్నిటి వినబోతున్నాం. ఇవాళ మొట్టమొదటి సెగ్మెంట్లో భాగంగా కవి సమయం కంటే ముందు ఈ వారం కవిత కార్యక్రమంలో భాగంగా నేను ఈ వారం చదివి నా దృష్టికి వచ్చి నాకు నచ్చినటువంటి కొన్ని కవితలు మీకు వినిపిస్తాను. అందులో ఇవాళ నేను వినిపించబోయే మొట్టమొదటి కవిత సిరికి స్వామినాయుడు గారు రాశారు. సిరికి స్వామినాయుడు గారు రాసిన కవిత శీర్షిక అంగడి. చాలా మంచి కవిత అండి. అంగడి. అప్పటికి అడవి మా చేతుల్లో ఉండేది. ఓ కాటా ఓ జంగిడితో అతగాడొచ్చాడు. ఓ కాటా ఓ జంగిడితో అతగాడొచ్చాడు. నయవంచన కళ్ళ నులక మంచం మీద జంగిడి పరిచి అంగడన్నాడు. కాటా ధర్మం తప్పదన్నాడు. కాటా ధర్మం తప్పదన్నాడు. కళ్ళు మూసుకుని నమ్మాలన్నాడు. కళ్ళు మూసుకున్నాం. కాటా అడవిని తూకమేసింది. తీరా కళ్ళు తెరిచేసరికి ఇంకేముంది, అడవి అతగాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అడవి అతగాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంగట్లో జంగిడి మాకు మిగిలింది. అంగట్లో జంగిడి మాకు మిగిలింది. ఒక పరాయీకరణ, కమర్షియలైజేషన్, కార్పొరేటైజేషన్, ప్రైవేటైజేషన్, వీటన్నిటి నేపథ్యంలో అద్భుతమైనటువంటి కవిత అండి అంగడి. సిరికి స్వామినాయుడు గారు రాశారు. థ్యాంక్ యూ అండి స్వామినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నేను మీకు వినిపించబోయే 2వ కవిత శారద ఆవాల గారు రాశారు. శీర్షిక ఇంకేం లేదు. ఇంకేం లేదు, శారద ఆవాల గారు రాశారు. ఆ కవితని ఇప్పుడు మీకు వినిపిస్తాను. అగుపించని ఆవలి పార్శ్వం ఊహే కాని ఉనికి కాదు. అగుపించని ఆవలి పార్శ్వం ఊహే కాని ఉనికి కాదు. ఈత తెలిసినా ఒడ్డు దొరకదు. రాలిపడ్డ కలల పడవ లేకనే పయనమైపోతాయి. ఆనవాళ్లు దొరకని వెలుతురు గాయాలతో దేహాత్మలు పోటెత్తే ప్రవాహాలవడం 3వ కంటికి తెలియదు. ఆనవాళ్లు దొరకని వెలుతురు గాయాలతో దేహాత్మలు పోటెత్తే ప్రవాహాలవడం 3వ కంటికి తెలియదు. శూన్యముఖానికి వేలాడుతున్న తనలో తాను లేనితనాన్ని రెప్పవాల్చని రేయి ఇట్టే పసిగడుతుంది. రెప్పవాల్చని రేయి ఇట్టే పసిగడుతుంది. రోజుకో రంగు పులమలేని నిస్సహాయత మోదుగ స్రావాల గుట్టు విప్పదు. రోజుకో రంగు పులమలేని నిస్సహాయత మోదుగ స్రావాల గుట్టు విప్పదు. తడిసి మోపెడైన గుండె యుద్ధమంటేనే గాయమని గుర్తు చేయదు. నిర్మలమైన నవ్వు లోతైన నిజాయితీ నీడలు లేని నిజాలు కాలేవని తేలిపోయాక కొనసాగింపు మాధ్యమం మసకమారిపోతుంది. జీవితాన్ని కావలించుకున్న చేతుల బిగి సడలిపోయాక విషాదం విశాలంగా విస్తరిస్తుంది. గూడు చెదిరిన దృశ్యాన్ని అభావంగా చూసిన గుడ్డిలోకం అసంపూర్ణ వాక్యానిది.
గూడు చెదిరిన దృశ్యాన్ని అభావంగా చూసిన గుడ్డిలోకం అసంపూర్ణ వాక్యానిది. హత్య, ఆత్మహత్య అన్న చర్చ మొదలు పెడుతుంది. హత్య, ఆత్మహత్య అన్న చర్చ మొదలు పెడుతుంది. ఇంకేం లేదు, ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి శారదా ఆవాల గారు. మంచి కవితను అక్షరాల తెర శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు నేను మీకు వినిపించబోయే ఇంకో కవిత, నాకిక్కడేం బాగోలేదురా, నాకిక్కడేం బాగోలేదురా. జార్లగడ్డ రాఘవేంద్రరావు గారు రాశారు. నాకిక్కడేం బాగోలేదు నాన్న, పరుగెత్తడం మర్చిపోయిన నదిలా ఇలా పడి ఉండడం నచ్చడం లేదు. ఈ చలిపిడి బాకుల శయ్య మీద ఏమాత్రం కొనుకు తీయలేకపోతున్నానే తల్లి. నా చివరల్ని నేను సులువుగానే దాటేశాను గాని మీ చివరి స్పర్శ లేకుండా దిగ్రేఖ దాటి అడుగే లేనని ఆత్మంతా ఎదురుచూపై తచ్చాడుకుంటోంది. అలా ప్రవహించడం నేర్చుకుని మీరు లోకంలోకి నడిచిపోయినప్పటి నుంచి గెడపెట్టిన తలుపు లోపల్లో నా లోపల్లో నేను మొలకెత్తింది లేదు. ఊపిరి మెతుకు ముట్టిన నిమిషము లేదు నాన్నా. లాలనను చీదరించుకునేంతగా పెద్దోళ్ళై మీరు ముందుకెళ్తుంటే నేను వెనక్కి నడుస్తూ మీ నవ్వుల రాశుల్నేరుకోలేని పేదరికంలో ఎంతగా ప్రవాసినై ఎన్ని వసంతాల మీద వెక్కిళ్ళుగా ఆరిపోయాను. మీరొచ్చినప్పుడెప్పుడైనా ఒక్కసారైనా తడిమి చదువుకోకపోతారా అని పసిపాపడిలా పెనవేసుకునే వాక్యం కావడానికి నన్నెన్ని మార్లు తిరగరాసుకున్నానో తల్లి, నన్నెన్ని తిరగరాసుకున్నానో తల్లి. ఏరుతో చుట్టరికాన్ని నెమరేసుకుంటూ మీకోసం ఇన్నేళ్ళు ఇంటి గడపలా కాచుక్కూచున్నా. ఈ 2 రోజులు ఎదురు చూడలేదనుకున్నారో ఏమో. నన్నిక్కడ ఈ ఇరికిరుకు మంచులోయలో చచ్చినట్లు పడుండమంటున్నారు. నాతో ముగిసిన యుద్ధాన్నింకా చేయిస్తున్నారు. కడమాపున కడగొట్టు గదిలో అన్నేళ్ళు జారిపడే 2 జీవిత కాలాల యాతనై చివరి నిద్ర కూడా కలత నిద్రై కలవరపెడుతోందే తల్లి. నాన్నా తల్లి, ఇక నా గోళ లేకుండా మీకోసం అంబారీలను సిద్ధం చేసుకురమ్మని రేపటికి చెప్పేశాలే గాని త్వరగా వచ్చి నన్ను ఈ దేహాల బందీఖానా నుండి విడిపించి మన ఇంటికి తీసుకెళ్ళండి. మూతపడిన చూపులతోనే మన వాళ్ళందరినీ తృప్తి తీరా తడుముకోనివ్వండి. ఇక ఏ జన్మకైనా మిమ్మల్ని చూస్తానో లేదో ఘనీభవించిన స్పర్శతోనే అయినా కడసారి మిమ్మల్ని కడుపారా కావలించుకోనివ్వండి. ఈ ఒక్కసారి నాన్న ఇంకెప్పుడు అడగనుగా అమ్మా, ఆఖరిసారి ఈ ఒక్కసారి 4 అడుగులు నాతో నడిచొచ్చి దింపుడు గల్లం ఆశలు వదిలిపెట్టి నన్ను పొలిమేర దాటించండి. 4 అడుగులు నాతో నడిచొచ్చి దింపుడు గల్లం ఆశలు వదిలిపెట్టి నన్ను పొలిమేర దాటించండి. ఈ నేల మీద నా సంతకాన్ని చివరికంటా చెరిపేసుకుని ఇక నుంచి కొత్త భాషను కానివ్వండి. ఇప్పటిదాకా ఎరుగని లోకంలో ఇంకో వేకువను వెదుక్కోనివ్వండి. యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు చాలా ఆర్ద్రమైన కవిత, చాలా దుఃఖపూరితమైన కవిత చెప్పారు. చాలా మంచి కవిత అండి. నాకు ఇక్కడేం బాగోలేదురా, నిజమే ఎవరికి మాత్రం ఇక్కడ బాగుందని. థ్యాంక్ యూ అండి రాఘవేంద్రరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇవాళకి నేను మీకు వినిపించబోయే ఈ వారం కవితలో భాగంగా చివరగా 2 దారులు, క్రాస్ రోడ్స్ అని సుప్రసిద్ధ కవి, సినీ రచయిత జావేద్ అఖ్తర్ రాసినటువంటి క్రాస్ రోడ్స్ అనే కవితకి నేను చేసిన అనువాదం 2 దారులు. ఆ కవితని జావేద్ అఖ్తర్ గారు తన కూతురు జోయా కోసం రాశారు. శీర్షిక 2 దారులు.
జీవిత గమనం ఎప్పుడూ ఒక్కదారి కాదు, అది రెండు దారులు. జీవిత గమనం ఎప్పుడూ ఒక్కదారి కాదు, ఎప్పుడూ ఒక్కదారి కాదు, అది రెండు దారులు. మొదటి దారి సులువైంది, ఎలాంటి మలుపులు ఉండవు. ఆ దారి ప్రపంచానికి భిన్నమైందేమీ కాదు. ఆ దారిలో నియమాల అనేక ప్రాంగణాలుంటాయి, ఎన్నో సంబంధాల బంధనాలుంటాయి. కానీ ఈ దారిలో నడిచేవారికి సంతోషాలు పేరుకే దొరుకుతాయి. వాళ్ళు ముక్కలు ముక్కలై అనేక బంధాల నడుమ విభజింపబడతారు. వారికంటూ ఏమీ మిగలదు. అంతా పేరులేని ఓ గందరగోళం. ఇందులో మిగిలేదేమిటి? వారి కలలు స్వయం భావన శ్వాసాగ్నిలో కాలిపోతాయి. వారి కలలు స్వయం భావన శ్వాసాగ్నిలో కాలిపోతాయి. ఈ దారిని ఎంచుకున్న వాళ్ళు లోకాన్ని సంతోషపరచడానికి తమను తామే కోల్పోతారు. ఈ దారిని ఎంచుకున్న వాళ్ళు లోకాన్ని సంతోషపరచడానికి తమని తామే కోల్పోతారు. పైన బతికున్నట్టే కనిపించినా లోన మరణిస్తారు. పైన బతికున్నట్టే కనిపించినా లోన మరణిస్తారు. ఇక రెండో దారి కష్టతరమైంది. ఇక్కడ నీతో ఎవరూ ఉండరు, సహాయానికి చేయందించరు. ఈ దారిలో ఎండే ఎండలుంటాయి, నీడలుండవు. ఈ దారిలో దానంగానైనా ఇచ్చే ఓదార్పులుండవు. ఈ దారిలో దానంగానైనా ఇచ్చే ఓదార్పులుండవు. అలాంటి ఓ ఊరు ఉండదు. తమ వైపు తాము పయనించేవారు తమని తాము కనుగొనే వారి కోసమే ఈ దారి. నువ్వు ఈ దారినే ఎంచుకో. తమ వైపు తాము పయనించేవారు తమని తాము కనుగొనేవారు వారి కోసమే ఈ దారి. నవ్వుతూ ఈ దారినే ఎంచుకో. నాకు తెలుసు ఈ దారి అంత సులభమైంది కాదు. కానీ ఇప్పటిదాకా నిన్ను నువ్వు తెలుసుకోలేదనే బాధ నన్ను కలిచివేస్తున్నది. రెండు దారులు. ఇట్లా ఇవాటి ఈ వారం కవిత సెగ్మెంట్ని ముగించుకుంటూ, ఈ వారం కవిత సెగ్మెంట్లో జావేద్ అఖ్తర్ రాసినటువంటి క్రాస్ రోడ్స్ అనువాదం రెండు దారులతో ఈ సెగ్మెంట్ని ముగించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కవి సమయంలో డాక్టర్ కె గీత గారి కవితా పఠనంలోకి వెళ్దాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందామండి. వేదిక్ యజ్ఞ సెంటర్ వారు దసరా నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 25 వరకు ప్రత్యేక హోమాలు, నవరాత్రి పూజలు వేదిక్ యజ్ఞ సెంటర్ విజయవాడలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 25 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గణపతి హోమాలు, చండీ హోమాలు, శ్రీ మహాలక్ష్మి హోమాలు, దశమహా విద్యా హోమాలు నిర్వహిస్తున్నారు. భక్తులందరూ ఈ హోమాలను యూట్యూబ్ ఛానల్ యజ్ఞ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొని భాగస్వాములు కాదలచిన వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: పండిట్ శర్మ, USA నంబర్ 5126337999, ఇండియా నంబర్ 9951511199. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. వేదిక వేదిక్ యజ్ఞ సెంటర్. మరిన్ని వివరాలకు www.vydic.org కి లాగిన్ అవ్వండి. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాళ ఈ సెగ్మెంట్లో కవి సమయం కార్యక్రమంలో డాక్టర్ కె గీత గారు తమ కవితా ప్రపంచంలోకి మనం తీసుకెళ్తారు. కొండవాలుపై నిల్చుని ఆకాశం కేసి చూస్తున్న నిరాధార జీవితం మీద ఓ వానపూల తీగొచ్చి పడ్డట్లు ఎక్కడి నుంచో గొప్ప పరిమళ భరిత కవిత్వం ఒకటి నిలువెల్లా కురుస్తూ, నిర్వికార నిరాకార బాంధవ్యం ఒకటి కల్లే చేతులై చుట్టేస్తూ, హృదయం బయటెవరో అవిశ్రాంతంగా తడుతున్న చప్పుడు, హృదయం లోపల ఎవరో అకస్మాత్తుగా దుమిగిన చప్పుడు. ఇట్లా అద్భుతమైన కవిత్వం చెప్పిన వరలక్ష్మి డాక్టర్ కె గీత గారు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు. తను అధ్యాపకురాలు, తను సంపాదకురాలు, భాషా నిపుణురాలు. తను ఎన్ని పనులు చేస్తారో ఆ పనులన్నింటి ఒకసారి లిస్ట్ చదివితే నిజంగా చాలా ఆశ్చర్యం ఇస్తుంది.
ఒక కవి, రచయిత్రి, ఒక ప్రెజెంటర్, ఒక రీసెర్చర్, ఒక లింగ్విస్ట్, ఇట్లా బహుముఖీనటువంటి ప్రక్రియలో తన కృషిని కొనసాగిస్తూ ఉన్నారు. నిరంతరం సృజనశీల వైపే తన ప్రయాణం సాగుతూ ఉన్నది. డాక్టర్ కె గీత గారు ఇప్పటివరకు ద్రవభాష, శీతసుమాలు, శతాబ్ది వెన్నెల, సెలయేటి దివిటి కవితా సంపుటాలను వెలువరించారు. అట్లాగే సిలికాన్ లోయ సాక్షిగా కథా సంపుటి వెలువరించారు. తనకి కవిత్వంలో ఇప్పటివరకు అజంతా అవార్డు, సమతా రచయితల సంఘం అవార్డు, రంజని కుందుర్తి అవార్డు, దేవులపల్లి అవార్డు, ఇట్లా అనేక అవార్డులు కూడా తనకు లభించాయి. అంతేకాకుండా తను కాలమిస్ట్గా కూడా ఆంధ్రభూమిలో గీతాకాలం, ఆంధ్రప్రభలో అనగనగా అమెరికా, వాకిలి పత్రికలో సిలికాన్ లోయ సాక్షిగా కథలు, నా కళ్ళతో అమెరికా శీర్షికల విహంగ పత్రికలో నెల ట్రావెలాక్స్ రాశారు. కౌముది, సుప్రసిద్ధ కౌముది ఆన్లైన్ పత్రికలో వెనుతిరిగని వెన్నెల ధారావాహికను గత 6 ఏళ్లుగా రాస్తూ ఉన్నారు. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి ఒక రేడియో ప్రెజెంటర్గా కూడా తను పనిచేస్తున్నారు. అట్లాగే చివరగా 2017లో బటర్ఫ్లైస్ అనే సినిమాతో సినిమా గీత రచయితగా, సినిమాలో పాటలు పాడే గాయనిగా కూడా తను పరిచయం అయ్యారు. అట్లాగే వీక్షణం సాహితీ వేదిక, తెలుగు రచయితల వెబ్సైటు, గాటా సంస్థాపక సభ్యులు, అధ్యక్షురాలు, నిర్వాహకురాలు. తాను దాదాపు 2 దశాబ్దాల పాటు మెదక్ జిల్లాలో అధ్యాపకులుగా పనిచేశారు. తను భాషా సాహిత్యాల మీద విస్తృతంగా పరిశోధన చేశారు. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మంచి గాయనిగా, అట్లా ఒక 2-3 చిన్న డాక్యుమెంటరీస్ తీసినటువంటి దర్శకురాలిగా కూడా కె గీత గారు మనందరికీ పరిచయం. గీత గారు మనల్ని తమ కవితా ప్రపంచంలో తీసుకెళ్తారు. గీత గారు మీ కవితా ప్రపంచంలో మిమ్మల్ని తీసుకెళ్ళండి. మీ కవిత్వం వింటూ ఈ కవి సమయం కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. డాక్టర్ గీత గారు, డాక్టర్ కె గీత. శీర్షిక చెట్టుకొమ్మ బాల్యం. ఆకాశం నుంచి రాలిపడ్డ నక్షత్రాలన్నీ తమలో తాము పేముకుని చుక్కల ఉయ్యాల కట్టాయి. అందుకే మండే ఎండలోనూ చందమామ ఒళ్ళో సుఖనిద్ర పాపాయిని జోకొడుతోంది. తడి ఆరని సుతిమెత్తని కాలివేళ్లు మాత్రమే బయటి ప్రపంచాన్ని చూస్తున్నాయి. 3 నెలలైనా నిండని పసికందుకి చెట్టుకొమ్మ ఊయల మంద్రంగా జోలపాడుతుంది. వేళకింత తిని చిన్నారితో ఆటలాడే జీవనం లేక అమ్మ బిడ్డనిలా ఎండపాల్చేసి మట్టి తట్ట మెడగాను, ఇటుకలు మోసే చేతులుగాను, సిమెంటు పగుళ్ల కాళ్లుగాను మిగిలిపోయింది. పొద్దుగుంకేంత వరకు పసికేరింతల మధ్య పక్షుల కిలకిలా రావాల్ని చెట్లు మర్చిపోయాయి. చిరునవ్వుల కాంతుల్ని తట్టుకోలేక ఆకుల సందుల మండే ఎండ అల్లల్లాడుతోంది. నిద్రొక్కటే పరమావధి అయిన చిట్టికోనకి అమ్మ ఒడి చేరాలన్న ఆత్రం ఆకలేసే వరకూ లేదు. బాధ్యత, జీవిక సరిసమానంగా మోయలేని తల్లి తూనిక బతుకు అసలే తెలీదు. కొమ్మనించి వేళ్లాడే మెత్తని చీర ఊయలలాంటి సుతిమెత్తని జీవితం బిడ్డకైనా వనగూరుతుందా? ఏ ప్రపంచం మారినా వీధుల్లో చెట్టుకొమ్మ బాల్యం ఎప్పటికైనా బాగుపడుతుందా? శీర్షిక కంప్యూటర్ కాపురం. మా నాన్నకు 10 తలలు, తలకు 10 మెదళ్ళు. అందుకే మెదళ్ల మొదళ్ల అక్రమార్జనంతా ధారపోసి వరుణ్ణి తెచ్చాడు నాకు. లక్షలు గుమ్మరించి కంప్యూటర్ని కొనుక్కున్నాం మేం. మా అమ్మకు 1000 నోళ్లు. అక్షరాలు మొలిపించే తీరిక లేదు కాని ఆమెకు రాని మాటే లేదు. అందుకే అమెరికా సాఫ్ట్వేర్ అంతా మా ఆయన చేతుల్లోనే ఉందని చెప్తుంది అందరికీ. మొదటి రాత్రే రెండో భార్యవి నువ్వు అన్నాడాయన. ఉలిక్కి పడేలోగా కంప్యూటర్ని ముందే పెళ్లి చేసుకున్నానని సర్దేడులేండి. మొగుడే యంత్రమైపోయినా మనకేంటిలే, అమెరికా వెళ్ళాక చూద్దామని నా సరదా నాది. పచ్చళ్ల సీసాలతో సహా సర్దేశాక నీటి నుంచి తుంచిన తామర పువ్వులా తీసేసిన ఉద్యోగంతో మెడ వేళ్లాడేసుకుని వచ్చాడీయన. సరే, సైబరాబాదులోనే హైటెక్కుగా బతుకుదామని సమాధానపడ్డాం.
మా నాన్నిచ్చిన కారు ఎప్పుడూ ఆఫీసు పార్కింగులోనే. ఏ ఫంక్షన్కెళ్లాలన్నా ఒంటరిగానే. మీ ఆయన అడ్రస్ ఏమిటంటే ఈమెయిల్ ఐడి. ఎలా మాట్లాడాలి అంటే చాటింగ్ సైట్. ఏ ఐడెంటిటీ లేకుండా మిగిలింది చివరికి నేనే. మల్లెపూలు కొనుక్కుని ఆనందించాలి నేనే. ఆయన కంప్యూటర్ని పెళ్లి చేసుకుంటే నేను కంప్యూటర్తో కాపురం చేస్తున్నా. డబ్బు మత్తు ఎన్నాళ్లుంటుంది? వచ్చే జీతంలో సగం ఇన్కమ్ ట్యాక్సు తప్పించుకునే పాలసీలకు పైరవీలకు. భర్తంటే కలలో వచ్చి నిద్ర లేచేలోపు వెళ్లిపోయేవాడని నిర్వచనమేమో. తారీఖు మారేంతవరకు ఇంటికెప్పుడూ రాని ఆయన చివరికి నాతో కదిపినప్పుడెప్పుడూ ఈవేళొద్దు రేపు. శీర్షిక: అబ్బాయి 20వ పుట్టినరోజు. నిన్న మొన్నటి వరకు నా మెడను చుట్టుకున్న మేకపిల్ల చేతులేనా ఇవి? ఎముకలు గుచ్చుకునే నూత్న యువకుడెవడో నా చిన్నారి బాబులో పరకాయ ప్రవేశించినట్లున్నాడు. అన్నం తిననని అలిగి కూచున్న బుంగమూతి పెదాలేనా ఇవి? సరికొత్త యువకుని చెదరని దరహాసపు చిరు చక్కని చిక్కనైన మీసం ఎవరో దీక్షగా చెక్కినట్లున్నారు. అమ్మా బడికెళ్లను అని మారాం చేసిన పసిబాలుడేనా వీడు? అర్ధరాత్రి వరకు ఎంట్రన్స్ ప్రిపరేషన్ల చదువు బల్ల నుంచి పక్కకు తొంగి చూడడు పాపం. అనుక్షణం మాటల సెలయేరై ప్రవహించిన బుడతడేనా వీడు? గంటల కొద్దీ నిశ్శబ్దంగా ల్యాప్టాప్ మీంచి దృష్టి కదల్చడి యువకుడు. అమ్మ కోసం హాస్టల్ గోడల్లో రాత్రి పగలు బెంగటిల్లిన దుఃఖపూరిత నయనాలేనా ఇవి? నిర్లక్ష్యపు చూపులు అతికించి ఎవరో ఈ చిన్నారిని కఠిన శిలగా మార్చినట్లున్నారు. నిమిషం ఉన్నచోట లేకుండా గెంతులేసే ఒకప్పటి ఇంటి జింకపిల్ల వీడేనా? ఎక్కడికెళ్తున్నాడో కూడా చెప్పకుండా బర్రున బండేసుకు తిరిగే అడవి దుప్పుల మందకు అధ్యక్షుడీ కుర్రాడు. అబ్బాయి పుట్టినరోజు వచ్చినప్పుడల్లా తొలి కాన్పు వేదన కళ్లకు కడుతుంది. అప్పుడే కళ్ళు విప్పిన ఒక అద్భుత ప్రాణి మూసి ఆర్పే చిరు కనురెప్పలు మనసుకు తడతాయి. పురిటి మంచం మీదే ముంజేతిని జుముక్కున్న చిన్ని కన్నయ్య నేర్పరితనం ప్రత్యక్షమవుతుంది. పసిపిల్లాణ్ణి గుండెల మీద వేసుకుని లాలించిన క్షణాలు, పాలిచ్చి ప్రాణంగా పెంచుకున్న అపురూప క్షణాలు ఇక్కడెవరో యువకుడు నా ముందు నిలబడినా ఎలా మాయమైపోతాయి? 20 వసంతాల నిండు యవ్వనుడు, ధీర గంభీర మేరు నగధరుడు, ప్రపంచమంతా గెలిచినట్లున్న మందహాసం, మర్యాదలు మన్ననలు నేర్చిన పెద్దరికం, ఎన్నో కొత్త లక్షణాలు హఠాత్తుగా పోతపోసిన ఈ యువకుడి నీడలో నా చిన్నారి పసిపాపాయి బోర్లా పడడం దగ్గర్నుంచి ప్రపంచంలో వేస్తున్న తొలి అడుగు వరకు ఒక్కో చిత్రము జ్ఞాపకాల పాదముద్రలేస్తున్నాయి. శీర్షిక: అమ్మ సాలువా. పోగొట్టుకున్న తర్వాత విలువ 1000 రెట్లు పెరిగిపోతుంది. అజాగ్రత్తకి చెల్లించాల్సిన మూల్యం జీవితంలో చెల్లించలేం. పుట్టిన ఇంటి నుంచి బయటకొచ్చి ఇన్నాళ్లైనా అమ్మ రెక్కల వెచ్చదనాన్నిచ్చేది ఊలు సాలువ. చలికాలం అమ్మ చీర కప్పుకుని మంచం కింద కుంపటీ సెగలో నిద్రించిన రోజులు, వర్షాకాలం చలిబట్టలు విడిచి కొంగు తువ్వాలతో తల తుడుచుకున్న క్షణాలు పదే పదే గుర్తు చేసేది ఎర్రసాలువ. అత్తగారి గుర్తుగా అమ్మ, అమ్మ ముద్రగా నేను అడిగి తెచ్చుకున్న తరాల సాక్ష్యమీ సాలువ. జీవితమే చేజారిపోయినా ఎన్నాళ్ళో వ్యధపడని మనశ్శరీరాలివి. జ్ఞాపిక చేజారిపోతే గుండె దుఃఖం కళ్ల నుంచి దిగి గొంతులో మిగిలిపోతుంది. అమ్మ ఎదురైనప్పుడల్లా
అమ్మా నిన్ను పారేసుకున్నానని ఎలా చెప్పను? నాన్నమ్మని చూసినప్పుడల్లా ఇదో నీ మురిపాల సాలువా అని దేన్ని చూపించను? ఇంటి నిండా సాలువాలున్నా మొట్టమొదటి చీరలా చెరగని ఈ స్థానాన్నెలా భర్తీ చెయ్యను? ముళ్ళు ఉన్నంతసేపు బాధిస్తే జ్ఞాపిక పోగొట్టుకున్నాక మనసు తూట్లు పడుతుంది. శీతలాన్ని భరించలేని రోజుల్లో చెవులకి వెచ్చగా అమిరి భుజాల్ని దాచుకుని చేతుల నిండుగా నడుం చుట్టి అమ్మ కౌగిట్లోని వెచ్చని నిశ్చింత ఈ సాలువ. ఎవరో వెచ్చదనాన్ని అనుభవిస్తూనే ఉంటారీసరికి. కాని సాలువ మా అమ్మ హృదయమని, మా నాన్నమ్మ మెత్తని చేతులని తెలీదుగా. దొరికిందాంతో సంతోషపడి వేసవి రాంగానే లుంగచుట్టి మూలుగుతున్న నా గుండెని విరిచి విసిరినట్లు మూల పడేస్తారు ఎవరో. సాలువాకి వెళ్లాడుతున్న మా స్పర్శ, సాలువాలో దాగున్న నా బాల్య చిత్రాలు ఎవరిని హత్తుకున్నాయో. వెతుక్కుంటూ వెళ్లిన బాట వెంట నా కన్నీళ్లు దారి చూపించలేక విఫలమై చేరుమాలులోనే మిగిలిపోయాయి. బిడ్డ తప్పిపోతే మరో బిడ్డను కనొచ్చు, అమ్మనే తప్పిపోతే? సాలువా చేజారి నాకు ప్రతిపూట అమ్మని హత్తుకోకుండా చేసింది. నిర్లక్ష్యం కళ్ళు మూసుకుపోయేలా చేసి అమ్మనే చేజార్చింది. తెలుగువారి ఆత్మీయ వారధి. కవి సమయం కార్యక్రమంలో డాక్టర్ కె గీత గారి కవిత్వాన్ని వింటున్నాం. డాక్టర్ కె గీతగా ప్రాచుర్యంలోకి వచ్చిన తన పూర్తి పేరు డాక్టర్ కళా గీతా మాధవి. తను యుఎస్లో మేనేజ్మెంట్ కోర్స్ చేశారు, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఎంఎస్ చేశారు. నిజానికి ఆంధ్రదేశంలో తెలుగులో లింగ్విస్టిక్స్లో పీజీలు చేసినటువంటి డాక్టర్ కె గీతా మాధవి గారు అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మేనేజర్గా, గూగుల్లో తెలుగు భాషా నిపుణురాలుగా పనిచేసి ప్రస్తుతం యాపిల్లో తెలుగు కంప్యూటేషనల్ లింగ్విస్ట్గా పనిచేస్తున్నారు. ఆమె రాసిన కవిత్వాన్ని మనం వింటూ ఉన్నాం. ఆమె కవిత్వంలో నిజంగా ఇవాళ ఆధునిక సమాజంలో, ఆధునిక కాలంలో ఈ టెక్నాలజికల్ ఆన్స్లాట్ నేపథ్యంలో మనిషి విలువలు, మానవ విలువల గురించి తను ఎంత వేదనగా చెప్పారో మనం విన్నాం. చిరు చిన్న పాపాయి, మనిద్దరం ఒకే శరీరపు రెండు భాగాలం, నిజానికి నాలో నువ్వున్నా నీ కడుపులో నేనున్నట్లు అనుక్షణం పరవశం, వత్సరాలు ఎన్నో గబగబా దాటెళ్ళిపోయినా నీ రూపంలో నేను మళ్ళీ 100 ఏళ్లు పోగు చేసుకుంటాను. నీ నుంచి ప్రవహించే రక్తమై పరిణామం చెంది శతాబ్దాల తరబడి జీవించే ఉంటాను అంటూ ఒక్కొక్క గొప్ప మాతృమూర్తిలాగా తను ఎంత గొప్పగా చెప్పారో వినండి. అట్లాగే తన కవిత్వం ఇంకా 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 వింటూ మనం ముందుకెళ్దాం. ఆ తర్వాత కవిత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ కవి సమయంలో డాక్టర్ కె గీత గారు తమ కవిత్వాన్ని వినిపిస్తున్నారు. ఇక ముందు ఇంకా కొన్ని కవితలు విందాం మనం. గీత గారు, మీ కవితలండి. శీర్షిక లేడీ వార్డెన్. తల్లి తండ్రి సంరక్షణా యంత్రం కలిపిన పరాయీకరణల్లోంచి మమకారం ప్రేమ తీసేస్తే వస్తుందామే. లేడీ వార్డెన్ అంటే హిడింబిలానో శూర్పణఖలానో ఉండాలి. అందరి లెక్క ప్రకారం నన్నో సన్యాసినో ఖచ్చితంగా అయి ఉండాలి. అవును మరి, స్వకాలం బంధుత్వం రెండూ లేవు ఆమెకి. స్వతంత్రాన్ని హరించే శక్తి ఆమె ఆస్తి. కనీసం చూపుల్నైనా ప్రసరింపజేయనివ్వని ఉక్కుగోడ మరి పిల్లలకి. ఆదివారం ఉదయానే నూనె పట్టించిన పిల్లి పిల్లల్లా మెరిసే పిల్లల పాలిట ఒళ్ళు విరిచేసే నలుగుపిండవుతుంది. ఎంతకీ వదలని పేలన్నిటికీ చకచకా నరుక్కుపొమ్మని ఆజ్ఞలిచ్చే సైన్యాధ్యక్షురాలవుతుంది. ఇడ్లీల ముసలము, ఉప్మాల వేదనా పడని పసిరాయుళ్ల పట్ల గొంతు మింగించే చేతికర్ర అవుతుంది. రాత్రంతా దొంగ దీపాల్లో కథలు చదివిన రాకుమారుణుల్ని పాపం తెల్లారగట్లే కలల బయట పరుగులెట్టిస్తుంది.
ఓ పట్టాన పక్క దిగని ఉడుం నిద్రల్ని గొంతు చేతులతో తట్టి లేపుతుంది. పెద్ద పిల్లల ఈసడింపు చూపుల్ని, చిన్నపిల్లల భయం వెనక విసుగుని కళ్లచాటున దాచుకుని, ఒక్కోసారి ప్రేమించబోయి తమాయించుకుని ఉరిమి చూస్తుంది. ఒంటరితనం ఎవ్వరికైనా మరణమే కదా. అప్పుడప్పుడు వదలని జ్ఞాపకాలు గది కిటికీలోంచి పోగవుతాయేమో. చీర చెంగున ఆవిడ తడిసిన కళ్ళు, నాసిక వెళ్లాడుతుంటాయి. గొంతు గరగరమంటూ అశ్రువుల్ని సంభాషిస్తుంది. అప్పుడనిపిస్తుంది, వార్డెనంటే కాస్త వేదన కూడానన్నమాట. పద్మవ్యూహంలాంటి ఉద్యోగంలో ఆయాలకొకలాగా, పిల్లలకొకలాగా, తోటివారికోలాగా, యాజమాన్యానికోలాగా కనిపించే ఊసరవెల్లితనమూ తప్పదు. చీత్కారాల్ని చనువుగా తప్పించుకోవాలి. పన్ల అసమగ్రత్వాన్ని సరైన సమయంలో సరిచేయాలి. అలసత్వం కాని ఆప్యాయతని మాత్రమే పంచిపెట్టాలి. పిల్లల్లోని మంచి గుణాల్ని ఎప్పటికప్పుడు పోగుచేసి పేరెంట్లకి జాబితాలు పంపాలి. వ్యతిరేకతల్ని నొక్కిపెట్టగలిగి తనపై వ్యతిరేకతకి ఇట్టే ఎగిరిపోయే తురాయి పువ్వు జీవితం అది. డబ్బు వాసనేసే హాస్టళ్లలో సిసలైన వాసనలేని ముళ్ల జముడు బతుకు అది. శీర్షిక: ఇస్త్రీవాడు. అతడలా నలిగిన బతుకు మడతల్ని ఆకలి నిప్పు పెట్టెతో సాఫీ చేస్తూనే ఉంటాడు. రేవు ముందర లేస్తుందో అతడు లేస్తాడో గాని నిర్విరామంగా 2 చేతుల కాలపు రాతినతడు మోగిస్తూనే ఉంటాడు. వంగిన వీపుమీద మూటలు సందు సందున గంగిరెద్దు మూపురం పెరిగినట్టు పెరుగుతాయి. పర్వతాల్ని మోసి మోసి భూమి గుండ్రంగా తయారయిందన్నట్లు వంగిన భుజాలు మరింత గూనైపోతాయి. పేరులో పెన్నిధిలేని అతడు ఏ ఊరు వెళ్లినా చాకలే. బట్టలకి కొదువలేని అతనికెప్పుడూ మిగిలేవి మాసిన గుడ్డలే. అతని సెలవు దినాలన్నీ ఆదాయం కత్తిరింపు దినాలే. ఊరందరి దుర్గంధాల్ని పిండే సజీవ ఉతుకు యంత్రం అతడు. సబ్బులరగదీసిన మొండి చేతులతో, బట్టల సోడా తినివేసిన బంక చర్మంతో, నీలిమందుతో తెల్లబడి పాలిపోయిన జీవితంతో అతడు రోజురోజుకి మోకాటి లోతు నీటిలో కూరుకుపోతుంటాడు. ఎప్పుడూ ఆరేసిన ఆశల దుప్పట్లని చీకట్లోకి దులిపి రాలిపోయిన ఇసుక బతుకుని భుజానేసుకొస్తుంటాడు. కొంకర్లు తిరిగిపోయిన గొంగళీ అయినా సరే అతడి చేతుల్లో మడతల కంబళీ అయి తీరుతుంది. పనికిరాని నల్ల పేలికైనా తెల్లని పావురమై వరుసల్లో ఒదిగి కూర్చుంటుంది. ఉదయ సాయంత్రాల్ని ఒక్కలాగే ప్రారంభించే అతడు బొగ్గుల పొగనే ఊపిరిగా శ్వాసిస్తాడు. రాత్రి వేణ్ణీళ్లతో నలత తీరిన శరీరాన్ని 100కి 2 చొప్పున పద్దు రాయించుకుంటాడతను. విరామంలేని వెర్రి చాకిరీని వెలిగే రూపాయల తుండుగుడ్డ ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటుంది. చుర్రున కాలే ఇస్త్రీ పెట్టె కింద చల్లని నీళ్లని చిలకరించుకుంటూ, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల మధ్య స్వేదాన్ని ఉదకంలా తాగుకుంటూ, బరువుగా చేతుల్నెత్తిపెట్టి అతడు అలా నలిగిన బతుకు మడతల్ని ఆకలి నిప్పు పెట్టెతో సాఫీ చేస్తూనే ఉంటాడు. శీర్షిక: క్రిమి సంహారం. క్రిమి సంహారం అంటున్నారు ఏటి బాబయ్య? ఏగలకి ఇసనకర్రలు, దోమలకి కిరసనాయలు, ఎలకలకి ఎలకల మందు, పందికొక్కుకి ఎండిసేప ఎర, సేవలకి సేన, సెదలకి పొగ, వాపుకి సున్నం, పుండుకి కారం, తేలుగుట్టినా పాంగుట్టినా చెరువు కాపరి మంత్రం, జ్వరం వచ్చినా జబ్బు చేసినా పీరు సాయిబు తాయెత్తునండి, పూనకానికి ఏపమండ,
దెయ్యానికి దెబ్బలూనండి. పొద్దల్లా సేలో కాళ్ళని అల్లాడే జలగలకి పొగాకు ఉమ్ము, మేకల్ని తరివే తోడేలికి ఉండేలు దెబ్బ, పిట్లకి ఒడిసిరాళ్ళు, పందులకి ఈటిపోట్లు, పొగులు మాపులు క్రిమి సంవారమేనండి. ఇప్పుడు 6 అడుగుల దూరం అంటున్నారు. ఊరూరు తిరిగి ఓళ్ళం. ఎప్పుడూ ఊరికి మాకు 6 కోసులు దూరమేనండి. ముక్కుకి గొడ్డలు అంటున్నారు. ఒంటి నిండా గొడ్డలేయి బాబయ్య. ఓ సబ్బు ముక్క ఉంటే చేతులేం కర్మ, ఒళ్ళంతా తోముకుంటాం. రకతాలు కారుతున్న పాదాలకి చెప్పులు జతుంటే పేణాలు ఈడ్చుకుంటా గూడేనికి చేరుతాం. ఇంతెందుకు, మడిసిని మడిసిగా చూడని క్రిమిని సంహారం చేసే మందేమైనా ఉంటే అందరికీ ఇప్పించండి బాబయ్య. శీర్షిక మంచు గబ్బిలం. ఎముకలు కొరికే చలిలో 6వ వీధి చెత్తకుప్ప సందులో తెల్లారగట్ల అట్టముక్కల మధ్య ఎండిన చెక్కపొట్టు మధ్య చుట్టబెట్టిన ఆకారం. నిద్రలోనూ సలుపుతున్న ఆలోచనలలా ఉలిక్కి పడుతూ చివికిన బొచ్చు తల టోపీలోంచి మకిలి దొర్లుతున్న జుట్టు, లోపల గాయాలు రేగి చర్మం వెళ్లాడుతున్నట్లు అసహనంగా కదిలే తుప్పు బూట్లు. ఆకారం ఎప్పుడు లేస్తుందో తెలీదు. రోజల్లా రోడ్లపై దుర్లించుకుంటూ తిరిగే షాపింగు కార్టే సర్వస్వం. అట్టముక్క మీద పెన్నీ దానం చెయ్యండి, హోమ్లెస్ ప్లీజ్ హెల్ప్, వర్క్ ఫర్ ఫుడ్. నిశ్శబ్దంగా అర్థించేదేదైనా కూలబడ్డ కళ్లల్లో కనిపించేదొకటే. అమెరికా రోడ్డు మీద గూడులేని పౌరుడికి వెచ్చని ఆశ. నిలువెల్లా వణికే మనిషికి గుండెలో ఎక్కడో బతికించే ఒక వెచ్చని ఆశ. స్నానం పానం లేని బట్టల వెనక శరీర దుర్గంధాన్ని, శరీరం కంటే పుచ్చిన చెత్తకుప్ప వాసనని, దంతధావనం లేని గుగ్గిపళ్ల కింద నలిగే గంజాయి గొయ్యి తీసి శవాన్ని కప్పెట్టినట్టు దాచిపెడుతుంది. అతను ఒకప్పుడు అన్నీ ఉన్నవాడు కావచ్చు. నిరుద్యోగం ఇంటిని, గూడులేని తనం బంధాల్ని మింగేస్తాయిక్కడ. అతనెంత పనిమంతుడైనా కావచ్చు. చిరునామా లేకుండా ఐడెంటిటీ, ఉనికి లేకుండా ఉద్యోగం ఉండవిక్కడ. వేల సంఖ్యలో 10లకు మాత్రమే దొరికే వసతి గృహం, రోజువారీ నిరాశ బతుకుల పాలిటి చీకటి లాటరీ. ప్రతి మధ్యాహ్నం నుంచి వంతు కోసం కొట్టుకునే గుండెకి రోడ్డు పక్కన, పార్కు లోపల 10 మంది తిరిగే చోట స్వేచ్ఛగా నిద్రపోనివ్వని కఠిన నిబంధనల దేశమిది. రాత్రంతా పోలీసు కంటపడకుండా పరిగెత్తే కాగితం చుట్ట, తిరిగి తిరిగి ఎక్కడో ఒక ఇరుకు కుప్ప పక్కన పడేసిన సామాన్లలో విరిగిన బల్లలా కాళ్ళు చేతులు కడుపులోకి విరుచుకుని తెల్లారగట్ల చలిని మునిపంట కొరికే ఆకారం భూతల స్వర్గపు వీధుల్లో మంచు గబ్బిలమై వేళ్లాడుతూ. తెలుగువారి ఆత్మీయ వారధి. కవి సమయం కార్యక్రమంలో డాక్టర్ కె గీత గారి కవిత్వాన్ని విన్నాం. చాకలి, కవి సంహారకం, మంచు గబ్బిలం ఇట్లా అనేకమైన శీర్షికలతో చాలా హృద్యమైన కవితలు చెప్పారు. చాలా అట్టడుగు వర్గాలకు సంబంధించినట్టు చాకలి గురించి, చాకలి పడే యాత్ర గురించి చెప్పారు. కరోనా కాలంలో క్రిమి సంహారకం అనే శీర్షిక మీద ఒక మంచి యాసలో చాలా మంచి కవిత చెప్పారు. ఇట్లా గీత గారు అటు కథ, ఇటు కవిత, ఇటు ప్రజెంటేషన్, అటు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేక రంగాల్లో నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ కె గీత గారు ఇంకా మరింత గొప్ప సృజనశీలిగా ఉండాలని, మరింత గొప్ప కవిత్వం రాయాలని అక్షరాలతెర తరఫున, టోరీ తరఫున ఆవిడని కోరుకుంటూ అక్షరాలతెర కార్యక్రమంలో తమ కవితల్ని వినిపించే అవకాశం కల్పించినందుకు గీతామాధవి గారికి, డాక్టర్ కె గీత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కవి సమయం సెగ్మెంట్ ముగిసింది. 3వ సెగ్మెంట్లోకి మనం వెళ్తున్నాం. 3వ సెగ్మెంట్లో గత వారం శ్రోతలందరికీ గుర్తే ఉంటుంది, గత వారం
డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్య గారి గురించి శ్రీమతి మనం ఒక మొదటి భాగాన్ని విన్నాం. ఇవాళ రెండవ భాగాన్ని మనం నిహారిణి గారి నోట విందాం. నిహారిణి గారు, మీ రెండవ భాగం అండి డాక్టర్ కోవెల సుప్రసన్న గారి గురించి. ఇక్కడ కవి పాండిత్య గరిమ మనకు తెలుస్తుంది. అధివాస్తవిక స్థితిలో ఉన్న దృశ్యాలన్నీ కవి స్వీయ అనుభవంలోంచి వర్ణించినవే. చిత్రశాల చూడాలని పోబోయే భావకుని మదిని పదచిత్రంగా చిత్రించారు. ఏదో ఆర్ట్ గ్యాలరీ చూడ్డానికి వెళ్తున్న కవి డబుల్ డెక్కర్లో కూర్చొని వెళ్లేప్పుడు కలిగినటువంటి భావాల రూపమే ఈ కవిత. వ్యక్తావ్యక్త అవస్థ అధివాస్తవికత అని మనం అంటాం. అధివాస్తవికత వాదం గుర్తించి భావ వ్యక్తీకరణాన్ని జొప్పించి మనోస్వాతంత్రము, మరో స్వాతంత్రం కావాలన్న భావస్వేచ్ఛావాదాన్ని రాయడమే ఇక్కడ గొప్ప కవిత్వం. గతితార్కమైన సిద్ధాంతాలు, హేతువాద దృక్పథాలు ఒక చైతన్య స్రవంతిలోకి జారి ప్రవహించడం అనేది సుప్రసన్న గారి కవితల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంత అవసరమో అంతటి విధ్వంసాలు ఎలా చేస్తుందో చూపించే క్రమంలో చెప్పే వాక్యం ఏంటంటే, కురియక ముందే రోదసీలో ఇంకిన జలబిందువు అంటారు. అంటే లిబరేషన్ ఆఫ్ మ్యాన్ ఇది ఎలా ఉంది అని ప్రశ్నించుకుంటే, పర్యావరణం దెబ్బతిని సహజంగా కురవలసిన వానలు కురవక ఇట్లా అనర్థాలు జరుగుతున్నవని చెప్పడం. ఈ వాతావరణ కాలుష్యానికి కారకులు ఎవరు? ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ ను ప్రజ్వలించి సబ్ కాన్షియస్ ని వెల్లడి చేస్తుంది ఈ వాక్యం ఒక్కటి. అంతేకాదు, ఈ కవితలో ఆ కాలంలో హైదరాబాద్ రోడ్లపై తిరిగే డబుల్ డెక్కర్ బస్సులో కూర్చున్న వారి మనస్సుని కూడా ఆవిష్కరిస్తుంది. ప్రయాణికుల మాటలు, ముచ్చట్లు, లొల్లులు, వాదనలు, అవి చేసే రొదలు, శృతులను సవరిస్తున్నవి. అందులో మనిషి తీరని కోరికలు కూడా ప్రతిధ్వనిస్తున్నవి. ఈ భావాన్ని థియరీ ఆఫ్ రిలేటివిటీ అని మనం అనొచ్చు. ఇది స్పష్టపరుస్తుంది ఇక్కడ. ఈ బస్సులో ప్రయాణం ఈ మనుషులే కాదు, దాటిపోయే దృశ్యాలను కూడా పట్టిస్తుంది. చేరాల్సిన గమ్యం, చేరబోయే ఆకాంక్ష, వీక్షించబోయే బొమ్మలు, తీరబోయే కోరిక, ఇవన్నీ ఈ కవిత్వంలో వస్తాయి. నౌబత్ పహాడ్ నుంచి కళాభవనం చేరుకున్న కవి చూపు గ్యాలరీలో ఉన్నటువంటి చిత్రాలపై పడే ముందు భావాన్ని ఇలా చెప్తున్నారు. పిరికి పిరికిగా తొంగి చూసే వెలుతురు హరప్పా వృషభం మేల్కొని రంక పెడుతున్నది. 3 శిల్పాలు ఆకలిని ప్రసవిస్తున్నవి. గయోర్నికాలకు రెక్కలు వెచ్చుకొన్నాయి. ఇక్కడ బహుదాకరింపబడిన పికాసో హస్తాలు కూలికి కొలువు చేస్తున్నవి అంటారు. పిరికి పిరికిగా తొంగి చూసే వెలుతురు అనడము, హరప్ప వృషభం మేల్కొని రంక పెడుతున్నది అని అనడము, 3 శిల్పాలు ఆకలిని ప్రసవిస్తున్నవి అని చెప్పడము, గయోర్నికాలకు రెక్కలు విచ్చుకున్నవని రాయడము, ఇక్కడ పికాసో హస్తాలు కూలి కొలువు చేస్తున్నాయని చెప్పడము, ఇట్లా ఇదొక సాహిత్య వివేచన అన్నమాట. మానవ దశల పరిణామం అంతా తెలిసి ఉండాలి కవికి. భారతీయత కూడా తెలిసి ఉండాలి. మార్క్స్ ని చదివి ఉండాలి, లెనిన్ ను పరిశీలించి ఉండాలి. యూరోపియన్ సాహిత్య ప్రభావం కూడా తెలిసి ఉండాలి. గోర్కీ, టాల్స్టాయ్లు అర్థం కావాలి. ఒక రవీంద్రుడు, ఒక అరవిందుడు, వీడంతా మనసుకెక్కి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సామ్రాజ్యవాదుల శక్తియుక్తులు కూడా అర్థం కావాలి. సమాజపరంగా కవి చూడగలగాలి. అప్పుడే బలమైన వాణిని కవి వినిపించగలడు. ఏకాగ్ర చిత్తంతో సౌందర్యోపాసన జోడించిన ద్రష్ట సమస్త వస్తుజాలం నుండి అనుభూతిని పొందుతాడు. శిలల్లోనూ రసరమ్యతను ఒడిసిపట్టుకుంటాడు. ప్రపంచానికి పంచుతాడు. దృష్టి భేదమున్న వాళ్లకు అధమంగా కనిపించే వస్తువు ద్రష్టకు ఒక శిలారూపం మౌనంగా వ్రతధారణ చేస్తూ నిర్వికల్ప సమాధిలో లీనమై ఉన్నట్లు కనిపిస్తుంది. అటువంటి నిత్యత్వానికి, ప్రకృతి తత్వంలో ఉన్న వాటికి కవి హృదయం స్పందించక మానదు. ఆర్ట్ గ్యాలరీలో అడుగుపెట్టినటువంటి ఈ కలము మేలుకొన్న స్వప్నాలు చేసే నాట్యాలను ఊహిస్తూనే సంక్లిష్ట భావన వర్ణ సముద్రం మీద వర్ణతరంగాలు కనిపించే అల్లకల్లోలం గురించి కూడా చెప్తుంది. ఇంకా ఇలా అంటారు, నా అనుభవం పరిధి విస్తరించి పాయలు పాయలుగా ప్రవహించే సత్యానికి ఆనకట్టగా, శాస్త్రజ్ఞుడి ఊహకు ఇంకా స్ఫురించని మెరుపుగా ఒక అద్భుత లిప్త, ఆ లిప్తను అనంతంగా అతీతంగా ఆకారించుకుని పొదువుకున్నాను భద్రంగా అని అంటారు. ఇందులో గొప్ప ఆధ్యాత్మిక కవిత్వం కూడా స్ఫురిస్తుంది. విశ్వలయ అనుసంధానము, సృష్టి ధర్మ పరిశీలన, పరిశోధన కూడా ఉన్నాయి. లిప్తకాల విశిష్టతను గురించి వివరించడము,
ఆ మహర్షి అరవిందుని ప్రభావంగా మనకు తెలుస్తుంది. అనుభవం అనేది సుప్రసన్న గారి ఖండికలో వివరిస్తూ చేరా గారు అంటే ప్రముఖ సాహిత్య విమర్శకులైన చేకూరి రామారావు గారు విశ్లేషిస్తూ ఏమంటారంటే, ఈ కవిత్వం ఎలా ఉందంటే, అనుభవం కరిగిన బంగారం, అవిచ్ఛిన్న పరిమళ ధార, నిన్ను స్పృశించే చిక్కని చీకటి, నీవు చుట్టుకున్న మృదుల భావశాటి అనే ఈ 4 పంక్తులను తీసుకొని చేరా గారు అద్దాల రెక్కలు అందాల కదలికతో భావనాకాశంలో విహరించే శబ్ద విహంగపు ఊహగా సొగసైనది, కొత్తది, అనుభవము ఇంద్రియాల ముద్రలను మనసులో నిలుపుతున్నదని మొదటి చరణంలో చెప్పి, రెండో చరణంలో దృక్ ఘ్రాణ స్పర్శేంద్రియాల ప్రశంస తీసుకురావటంలో ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ జనరల్లీ టు స్పెసిఫికల్లీ అని అంటారు. ఇది అంతేకాదు, ఆర్ధత అవిచ్ఛిన్నత అని అనటంలో కంటిన్యూటీ, చిక్కటి అని చెప్పడంలో గాఢత, మృదుల అని అనటంలో మెత్తదనము అనే గుణాలను అనుభవపరంగా అన్వయించుకుంటే కళాకారుడి పనితనం గుర్తించగలం అని అంటారు. అంతటి భావము ఇందులో ఇమిడి ఉంది కాబట్టే ఇంతటి విమర్శన చేయాల్సి వచ్చింది విమర్శకులు. ఇది సుప్రసన్న గారి కవిత్వ ప్రగాఢత, గాఢత. రెక్కలు కట్టుకు వచ్చింది రేపు, ఆనంద ప్రభాతం కోసం పగిలిన అద్దం, యుగపద, ఓ నా దేశమా, మాతృవందనం, ఎర్రని పీడకల, కొత్త ప్రతీక, ఇంద్రియాలు నిద్రపోయిన వేళ వంటి కవితలు అన్నీ కూడా ఆలోచనాత్మకంగా ఉన్నటువంటి కవితలు. ఎన్నికలు ఎన్నికలు అనే అంశాన్ని ఎత్తుకొని రాసిన కవితలు కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. అందులో 2 పక్షులు, తర్వాత 3 స్వేచ్ఛా గీతాలు, ఇవే కాకుండా చరిత్రకెక్కినటువంటి వీరుడు శివాజీ, ఈ కవితలన్నీ కూడా పటిష్టమైనటువంటి శిల్పంతో సాగిన కవితలు. 3 స్వేచ్ఛా గీతాలు అనే ఈ కవితలో చీకట్లు చెవులు మూసుకున్నా సరే జ్యోతిర్గీతాలు పాడటం తప్పదు. బానిసత్వపు శిశిరం గడ్డకట్టించే చోట స్వేచ్ఛా గ్రీష్మం చండ్రనిప్పులు కురుస్తుంది అని అంటారు. అంటే ఇక్కడ దేశ సమైక్యత కోసం రాసినటువంటి కవిత ఇది. గడ్డ కట్టినటువంటి బానిసత్వము, గ్రీష్మం చండ్రనిప్పులు స్వేచ్ఛగా కురుస్తుందని చెప్పడము, ఇవన్నీ కూడా అంటే మౌనానికి సంకేతంగా నిశ్శబ్దాన్ని తీసుకోవడము, నిరుపయోగ శబ్దాన్ని చీల్చడానికి జ్యోతిర్గీతాలు పాడి తమస్సు నుండి రక్షించాలని రాయడము, ఇవన్నీ కూడా భావోద్వేగానికి గురి చేసే అంశాలు. రవీంద్రుని సోనార్ బంగ్లా, నజ్రుల్ ఇస్లాం విద్రోహి గీతాలను తమ కవితల్లో స్పృశించారు. శమీ వృక్షం, కిరీటి, గాంధీవం వంటి ప్రతీకలు వీటిల్లో ఎత్తుకున్నారు. ఓ ఈ బంగ్లాదేశ్ జీవస్పందమా, ఎవ్వడార్పు నీలో వెలిగిన స్వాతంత్ర్య జ్యోతి అంటూ ఒక కవితను రాశారు. మానవ జీవితం పవిత్రమైందన్న భావాన్ని, వ్యక్తి స్వేచ్ఛా భావాన్ని, విశ్వరహస్య ఛేదనా శక్తిని, వ్యవస్థీకృత ధర్మాల వివేచన శక్తిని, అంతర్ముఖతని వీటిల్లో కవిత్వీకరించారు. శతాంకురలోని కవిత్వం అంతా ఒక నదీ ప్రవాహం వలె సాగుతూ ఉంటుంది. ఈ నది ఎన్నో పిల్ల ఏళ్లను తనలో కలుపుకుంటూ, ఎన్నో కొండలను చుట్టుకుంటూ, రాళ్లు రప్పలు దాటుకుంటూ, మైదానాలను ఆక్రమిస్తూ అట్లా వెళ్తూనే ఉంటుంది. ఈ కవితా ప్రయాణమంతా నిమిషాలు, గంటలు, రోజులు, పక్షాలు, నెలలు, ఋతువులు, కాలాలు దాటుతూ సంవత్సరాన్ని అందుకుంటున్న అనుభవాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది. కవి అనేవాడిని గురించి ఆనందవర్ధనుడు అనే లాక్షణికుడు ఏమంటారంటే, అపారమైన కావ్య జగత్తులో కవే బ్రహ్మ అంటాడు. కవి లోపలి వ్యక్తి దర్శనం, ఆలోచన, సృజన, ప్రకటన అనేవి ఒక విశ్వాసంతో కలిసి కవిత్వ స్రష్టగా ప్రపంచానికి అందించాలి. కవిలోని వర్ణనా శక్తిని, వైచిత్రిని పసిగట్టడానికి ఎదుట ఉండే వస్తువులు ఎంత ప్రభావితం చేస్తాయో, కళ్ల ముందు జరిగే పరిస్థితులు ఎంత ప్రభావితం చేస్తాయో, వారి అనుభూతులు కూడా అంతకంటే ఎక్కువ ప్రేరణను ఇస్తాయి. సుప్రసన్న గారు నా చేతిలోని ఆకాశం జారిపడింది అని ప్రారంభించినటువంటి ఒక కవితలో, మంటల బాకులను విసిరే ఈ వేసగి భూమిని చెరిగిపోస్తున్నది, తప్పించే నాకు ఈ ప్రాణనదీ తీరాలు కనిపించడం లేదు. మృత్యువు తిరగలి లోపలి ఎన్ని బీజాలు మొలకెత్తకుండానే నలిగిపోతున్నవి. పచ్చటి చెట్టును ఎండగొట్టి వంట చెరుకుగా వాడుకునే మూర్ఖుడిలా కాలం సిగ్గు లేకుండా చరిస్తున్నది అంటారు. ఆహా,
ఎంత గొప్పగా చెప్పారు. ఇది సంవత్సరం ప్రారంభమైన ఋతువు వసంత ఋతువు నుండి నడుస్తున్నటువంటి అనుభవాలన్నీ అనునిత్యం మస్తిష్కాన్ని తొలిచి తమ హృదయానికి దగ్గరైనటువంటివన్నీ కలిపి ఇలాంటి కవితలు 100 కవితలను రాసి శతాంకుర అని పేరు పెట్టారు దానికి. వీరు ఈ అంకురాలకు మాత్రం పేరు పెట్టలేదు. ఆయా భావ పరంపరలు అలా సాగుతూనే ఉంటాయి. ఇందులో పండుగలు, ఆధునిక పరికరాలు, అధిక్షేపాలు, అద్భుతాలు, అవసరం మేరకు పురాణ ప్రతీకలు అన్నీ కూడా కనిపిస్తాయి. పేర్లు, గాథల రూపంలో పేర్లు, పోలికలు ఇముడ్చుకుంటూ సాగిపోతుంది. తెలుగువారి ఆత్మీయ వారధి. నిహారిణి గారికి ధన్యవాదాలు. కోవెల సుప్రసన్నాచారి గారి జీవితము, కవిత్వాన్ని గురించి చాలా స్పష్టంగా, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. మనకి దాన్ని 2 భాగాలుగా మనం విన్నాం. పోయిన వారం ఒక భాగం విన్నాం, ఈ వారం ఇంకొక భాగాన్ని తనకు వినిపించారు. నిహారిణి గారికి ధన్యవాదాలు. ఇంకా ఇప్పుడు ఇవాల్టి అక్షరాల కార్యక్రమంలో చివరి సెగ్మెంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. చివరి సెగ్మెంట్లో సినిమాకు సంబంధించిన సెగ్మెంట్కి మనం వెళ్ళిపోతున్నాం. సినిమాకు సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు, హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ప్రత్యేకంగా షౌకత్ కైఫీ, షౌకత్ ఆజ్మీ ఇట్లా పేర్లతో సుప్రసిద్ధ నటి హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో పుట్టి పెరిగారు. హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళి గరం హవా, ఉమ్రావ్ జాన్, బజార్, సలాం బాంబే, సాథియా లాంటి అద్భుతమైన సినిమాల్లో పాత్రలను పోషించి తమ జీవితాన్ని ప్రగతిశీలమైనటువంటి కార్యక్రమాలతో ప్రారంభం చేసి అప్పటి పీపుల్స్ థియేటర్లో తను విస్తృతంగా పనిచేసి కైఫీ ఆజ్మీ సహచరునిగా ఉండి షబానా ఆజ్మీ తల్లిగా తనతో ప్రఖ్యాతి చెందినటువంటి షౌకత్ కైఫీ లేదా షౌకత్ ఆజ్మీ గారు 21 అక్టోబర్ 1926లో జన్మించారు. 22 నవంబర్ 2019లో తను మరణించారు. ఆవిడ స్మృతిలో ఆమె బర్త్డే సందర్భంగా సుప్రసిద్ధ సినీ చరిత్రకారుడు హెచ్ రమేష్ బాబు గారు తమ ప్రసంగాన్ని వినిపిస్తారు. ఇప్పుడు చివరగా హెచ్ రమేష్ బాబు గారు తన మాటని తన కైఫత్ గారి గురించి, షౌకత్ గారి గురించి తన వివరాలు చెప్తారు. షౌకత్ గారి గురించి రమేష్ బాబు గారి ఉపన్యాసం, రమేష్ బాబు గారి ప్రసంగం విందాం. రమేష్ బాబు గారు, మీ ప్రసంగం అండి. అట్లాగే ఈ ప్రసంగాన్ని వింటూ మనం ఇవాళ అక్షరాల కార్యక్రమాన్ని ముగించుకుందాం. చివరి సెగ్మెంట్లో వస్తున్నటువంటి ఈ అక్షరాల కార్యక్రమంలో వస్తున్న చివరి సెగ్మెంట్లో ఈ షౌకత్ గురించినటువంటి ప్రసంగాన్ని హెచ్ రమేష్ బాబు గారి చేతిలో వింటూ ముగిద్దాం. థ్యాంక్ యూ అండి. రమేష్ బాబు గారు, షౌకత్ గురించి మీ మాటలు చెప్పండి సార్. సమాంతర సినిమాలో మన సహజ నటి షౌకత్ హైదరాబాదీ. షౌకత్ ఆజ్మీ భారతదేశంలోని సాహిత్య కళా రంగాలతో పరిచయం ఉన్నవారికి ఈమె పేరు తెలియకుండా ఉండదు. ప్రగతిశీల భావాలున్న కుటుంబంలో పుట్టి కవిత్వాన్ని ప్రేమించి నాటక రంగంలో ప్రవేశించి ఇప్టా, పృథ్వీ థియేటర్ సంస్థల్లో కీలక భూమికలు పోషించారని అందరికీ తెలుసు. వీటితో పాటు మరో అడుగు ముందుకు వేసిన షౌకత్ ఆజ్మీ సినిమాల్లో ఎంపిక చేసుకున్న పాత్రలు పోషించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇంకా సుప్రసిద్ధ అభ్యుదయ సినీ కవి కైఫీ ఆజ్మీ భార్యగా కూడా ఈమె అందరికీ తెలుసు. ఇవన్నీ ఇలా ఉండగా ఈ షౌకత్ ఆజ్మీకి సంబంధించి ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈమె మన హైదరాబాదీ ఆడపడుచు. ఈమె హైదరాబాద్లోనే పుట్టారు. ఈ షౌకత్ ఆజ్మీ నటనకు వారసురాలిగా జాతీయ, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్న సినీ నటి షబానా ఆజ్మీ ఈమె కూతురే. 1928 అక్టోబర్ 20న హైదరాబాద్ నగరంలో షౌకత్ జన్మించారు. తండ్రి యాహ్యా ఖాన్ నిజాం ప్రభుత్వంలో ఎక్సైజ్ అధికారిగా పనిచేసేవారు. మొత్తం 12 మంది పిల్లల్లో షౌకత్ 6వ సంతానం. ఆ రోజుల్లో పరదా, బురఖా వంటి సాంప్రదాయాలు హైదరాబాద్లో
తప్పనిసరి. కానీ యాహ్యా ఖాన్ అటువంటి ఛాందస భావాలకు విలువ ఇవ్వకుండా పిల్లలను స్వతంత్రంగా పెంచారు. ఆయన అరబిక్, ఉర్దూ, ఆంగ్లం మాత్రమే గాక తెలుగు భాషను సైతం నేర్చుకున్నారు. తన పిల్లలకు కూడా నేర్పించారు. 1947లో హైదరాబాద్లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభలు జరిగినప్పుడు ఆ సభల్లో పాల్గొనడానికి వచ్చిన కైఫీ ఆజ్మీతో ఏర్పడిన పరిచయం షౌకత్ ప్రేమకు దారితీసింది. పెళ్లిగా మారడానికి తల్లి, అన్నదమ్ములు వ్యతిరేకించారు. కానీ తండ్రి ఆమె పక్షం వహించి బొంబాయిలో కమ్యూనిస్టు పార్టీ ప్రముఖుల సమక్షంలో ఆమె పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో బొంబాయిలో జోహ్రా సెహగల్ ద్వారా 1951లో పృథ్వీరాజ్ కపూర్తో పరిచయం అయింది ఆమెకు. ఆయన ఒపేరా హౌస్లో కలిసినప్పుడు నేను మీ పృథ్వీ సంస్థలో పనిచేస్తానని అడిగింది ఆమె. అందుకు ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఆమె జీతం పృథ్వీ సంస్థలో చేరినప్పుడు 100 రూపాయలు. గదర్, ఆహుతి, శకుంతల, దీవార్, పఠాన్, కళాకార్, కిసాన్, పైసా వంటి నాటకాల్లో షౌకత్ కీలక భూమికలు పోషించింది. నాటకాల్లో నటించే క్రమంలో దేశమంతా తిరిగారామె. 1957 వరకు పృథ్వీ సంస్థలో పనిచేసిన షౌకత్ అదే ఏడాది మొదలైన మంచాహే గీత్ రేడియో కార్యక్రమానికి మొదటి వ్యాఖ్యాతగా పనిచేశారు. అనంతరం అమీన్ సయానీ నౌకరానికి తలాష్, పీషోంకి ఖిలోనే, సారా సంసార్, అప్నా పరివార్, పగ్లీ వంటి నాటకాల్లో నటించి షౌకత్ రంగస్థలంపై మరింతగా రాణించింది. ఇప్టా వేదికలపై దమ్రు, ఆఫ్రికా జవాన్ పరేషాన్, ఎలక్షన్ కా టికెట్, అజర్ కా ఖ్వాబ్, లాల్ గులాబ్ కి వాప్సీ, తన్హాయి, ఆఖరి సవాల్, ఎంటర్ ఏ ఫ్రీమెన్ నాటకాల్లో కూడా ఆమె నటించింది. అయితే ఆ కాలంలో నాటకాల్లో నటించే వాళ్ళు సినిమాల ప్రభావానికి లోను కాకుండా ఉండడం జరిగే పని కాదు. అది షౌకత్ విషయానికి కూడా ఏమీ మినహాయింపు లేదు. షౌకత్ సినిమా రంగ ప్రవేశం 1970లో జరిగింది. అందుకు పరోక్ష కారణం ఇప్టానే అయ్యింది. ఇప్టాలో పనిచేసిన ఎంఏ సత్యు, అబూ శివాని, ఇషాన్య ఆర్య వీరు ముగ్గురు కలిసి 30mm సంస్థ నెలకొల్పి తీసినటువంటి గరం హవాలో తొలిసారిగా నటించారు ఆమె. దేశ విభజన తర్వాత ఉత్తర భారతదేశం ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపిందో వెండితెరపై దృశ్యరూపకంగా గరం హవా రూపొందింది. ఈ సినిమాకు చాలా జాతీయ అవార్డులు వచ్చాయి కూడా. షౌకత్ ఆజ్మీ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు వచ్చిన చిత్రం ముజఫర్ అలీ ఉమ్రావ్ జాన్ చిత్రం. లక్నోలోని రాజనర్తకి జీవితంపై తీసిన ఈ సినిమాలో షౌకత్ ఖాతూన్ జాన్ పాత్రను పోషించారు. 1981లో ఈ సినిమా కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా, ఆశాకి ఉత్తమ గాయనిగా, చాలా మరికొందరికి కూడా, ఖయ్యామికి కూడా ఉత్తమ సంగీత దర్శకునిగా, రేఖకు ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డుల సంగతి సరే. ఉమ్రావ్ జాన్లో ఖానం పాత్రను పోషించిన షౌకత్ చాలా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. మొదట ఉమ్రావ్ తల్లి వేషం వేయాలనుకున్న షౌకత్ ఆజ్మీ ముజఫర్ భార్య సుభాష్ని సలహా మేరకు స్వతంత్ర భావాలు కనబరిచేటువంటి పాత్ర ఉన్న ఖానం పాత్రను పోషించి తన యొక్క నటనను మరింతగా
నిరూపించుకోవచ్చు అని చెప్పడంతో ఆమె ఆ పాత్ర పోషించి గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఖానం పాత్రలో లక్నోలో నాట్యకత్తెల నివాసాన్ని నిర్వహించే లోకం పోకడ తెలిసిన స్త్రీ పాత్ర. ఖానం పాత్రలో షౌకత్ నటనను ప్రశంసిస్తూ కైఫీ ఇట్లా చెప్తాడు, ఖానంగా షౌకత్ నటన ఎంత సహజంగా ఉందంటే మా పెళ్లికి ముందు కనుక ఈ సినిమా తయారై ఉంటే షౌకత్ వంశవృక్షాన్ని తప్పకుండా పరిశీలించి ఉండేవాణ్ణి అన్న మాటలు ఆ పాత్రలో షౌకత్ ఎంతగా లీనమై నటించిందో మనకు అర్థమవుతుంది. 1982లో హైదరాబాద్లో వేశ్యావాటికల్లో స్త్రీల జీవన స్థితిగతులకు దర్పణం పట్టిన చిత్రం తీశాడు సాగర్ సర్హది. అదే బాజార్ చిత్రం. పెళ్లిళ్ల పేరుతో గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే స్త్రీలు, చిన్నపిల్లల విషాద జీవితాలను ఈ చిత్రంలో తెరకెక్కించారు సాగర్ సర్హది. ఈ చిత్రంలో షౌకత్ది ప్రధానమైన పాత్ర. ఈ చిత్రం అంతా హైదరాబాద్లోనే తయారైంది. బాజార్ తర్వాత విజయ్ తల్వార్ దర్శకత్వంలో లోరీలో కూడా ప్రధానమైన వేషమే వేసిందామె. 1986లో ముజఫర్ అలీ దర్శకత్వంలో రెండోసారి అంజుమన్ చిత్రంలో నిరంతరం వివాదాలు సృష్టించే పాత్ర పోషించిందామె. లోరీ, అంజుమన్లో ప్రధాన పాత్ర పోషించిన వారు షబానా ఆజ్మీ స్వయంగా ఆమె కూతురు. రంగస్థలం పైన సినిమాల్లో అయినా సరే కీలకమైన భూమికల్ని పోషించిన షౌకత్ ఆజ్మీ మీరా నాయర్ ప్రతిష్టాత్మకంగా తీసిన సలాం బాంబేలో కామాటిపురాలో ఉండే వేశ్యగృహాల నిర్వాహకురాలిగా ఆమె వేసిన వేషం ఆ ప్రేక్షకులకు మరపురాదు. ఇందుకొరకు కామాటిపురాలోని రెడ్ లైట్ ఏరియాలో వేశ్యాగృహాల్లో స్త్రీల జీవితాలను స్వయంగా పరిశీలించిన తర్వాత కానీ మేకప్ వేసుకుని సెట్స్ మీదకి వచ్చిందామె. సలాం బాంబే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి విజయం సాధించిందో మనకంతా తెలిసిందే. అయితే మొదట పేర్కొన్నట్లుగా కాకుండా షౌకత్ ఆజ్మీ తెరపైన కనిపించిన చిత్రం 1969లో లేక్ టాండన్ తీసిన ప్రిన్స్ మొట్టమొదటిది. పైన పేర్కొన్న చిత్రాలే కాక షౌకత్ ఆజ్మీ హీర్ రాంఝా, ఓ మై నహీ, జుర్మ్ ఔర్ సజా, ఫాస్లా, ధూప్ ఛావ్ చిత్రాలతో పాటు చివరిసారిగా 2002లో వచ్చిన సాథియాలో బువా వేషం అంటే మేనత్త వేషంలో కనిపించారు ఆమె. ఆ తర్వాత వయసు పైబడి అనారోగ్య కారణాల వల్ల షౌకత్ ఇంటికే పరిమితమయ్యారు. షౌకత్ హైదరాబాదీ ఆమె జన్మస్థలం అని ముందుగా చెప్పుకున్నాం గనక ఆమె హైదరాబాద్ జ్ఞాపకాలను 2002లో ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు పత్రికల వారితో మాట్లాడుతూ, నేను హైదరాబాద్లో పుట్టాను, నాంపల్లి స్కూల్లో చదువుకున్నాను, మేమంతా 6 అక్క చెల్లెళ్ళము, 3 అన్నదమ్ములం, మా పెద్దక్క భర్త అఖ్తర్ హుస్సేన్ ఉర్దూ పత్రిక పయామ్కి ఎడిటర్గా పనిచేస్తుండేవారు. నిజాం కాలంలో చాలా సంఘటనలు చూశాను నేను. వాటిలో మంచివి ఉన్నవి, చెడువి ఉన్నవి. నిజాం హైదరాబాదును చాలా అందంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నారు. అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు, వాటిని ఉదయమే శుభ్రపరిచే వారు స్త్రీలు. కానీ చిన్నతనంలో నేను నిజాంను అసహించుకునేదాన్ని. మా పెద్దవాళ్ళంతా చెప్పేవారు, ఎప్పుడైనా నిజాం తన పరివారంతో బజార్లో ఎదురొస్తే నిజాం ముఖంలోకి సూటిగా చూడకూడదని, అలా చూస్తే కళ్ళు పోతాయని నా తోటి పిల్లల తల్లిదండ్రులు చెప్పేవారు. ఒకసారి నిజాం నవాబు బజారు గుండా తన బేగంతో కలిసి సాయంత్రం పూట విహారానికి బయలుదేరారు. ఆ దారి గుండా ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే అనుకోకుండా ఒక యువకుడు హఠాత్తుగా తన మోటార్ బైక్తో రోడ్డు మీదకు వచ్చి నిజాం విహారానికి అంతరాయం కలిగించాడు. అంతే, నిజాం భార్య అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ శిక్షను వెంటనే అమలు పరచాలని కూడా కోపంగా ఆదేశాలు పంపింది. అయితే తానే నేరం చేయకుండా శిక్షకు గురవడం అవమానకరంగా భావించిన ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా తెలిసిన నాకు నిజాంపై కోపం మరింత పెరిగింది.
బహుశా ఈ ఆగ్రహాన్ని తొలుత గుర్తించింది కైఫీనే అనిపిస్తుంది. హైదరాబాద్లో 1947లో జరిగిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ముషాయిరాలో తొలిసారిగా కలుసుకున్నాను. కైఫీతో పాటు అలీ సర్దార్ జాఫ్రీ, మజ్రూహ్ సుల్తాన్ పూరీలు కూడా ఆ సమావేశాలకు వచ్చారు. అప్పుడే నాపై బలమైన ముద్ర వేశారు కైఫీ. మిగతా వారి ప్రభావం ఎలాగూ ఉండనే ఉన్నది. వారంతా సోషలిజం, స్త్రీ పురుష సమానత్వాల గురించి మాట్లాడడం నా ఆలోచనలకు పదును పెట్టినట్లయింది. నేను నా జీవితంలో ఏనాడు బురఖా ధరించలేదు. మా నాన్న స్వతంత్ర భావాలు కలవారు కావడం వలన మా అక్కగారిని గుల్బర్గాలో కో ఎడ్యుకేషన్ స్కూల్లో చేర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన నేను కైఫీ ఆజ్మీ కలిసిన తర్వాత నాలోని తిరుగుబాటు లక్షణాన్ని మరింతగా బలంగా నింపుకున్నాను. మరోవైపు కైఫీ నాపై పీకలోతుల్లో ప్రేమలో మునిగిపోయారు. నేను ఎలాగూ కైఫీనే నికాహ్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను. కానీ అమ్మ, బంధువులు వీల్లేదని వ్యతిరేకించారు. కానీ నాన్నగారు షౌకత్ అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదని అమ్మని ఒప్పించి మా పెళ్లి జరిపించారు. ఇది హైదరాబాద్కు సంబంధించి షౌకత్ జ్ఞాపకాలు. అయితే ఆ తర్వాత షౌకత్ ఆజ్మీ వివాహానంతరం బొంబాయికే పరిమితమై అక్కడే జీవిస్తూ ఉన్న 2011లో కైఫీ అండ్ ఐ అనే పేర రాసుకున్న ఆత్మకథలో హైదరాబాద్లో తన బాల్యం, విద్యాభ్యాసం నాటి నైజాం రాజ్యంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను కళ్ళకట్టినట్టుగా చిత్రీకరించారు. ఒక రకంగా ఇది తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన రచనగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.